భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ క్రెడిట్ తమదే అంటూ ఇటు టీడీపీ, ఇటు వైసీపీ మధ్య మాటల తూటాలైతే పేలుతున్నాయని చెప్పుకోవచ్చు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈరోజు వచ్చిందంటే దాని క్రెడిట్ అంతా కూడా తమదేనని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక ఎక్స్‌లో పోస్ట్ ద్వారా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఆ రోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొస్తామన్నప్పుడు విశాఖపట్నానికి కేవలం 20, 25 కిలోమీటర్ల దూరంలోని భోగాపురం ఉంది. దీనిని అనవసరంగా తీసుకొస్తున్నారు. తమ గుత్తేదారులకు లాభం చేకూర్చేందుకే చంద్రబాబు ఈ ప్రయత్నం చేస్తున్నాడంటూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ విమర్శలు చేసినటువంటి ఆ వీడియోలను ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో అయితే మనం చూస్తూ ఉన్నాము. ఆహ్, ఇప్పుడు ఏ విధంగా అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు ఏ విధంగా క్రెడిట్ తమదని ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటారని చెప్పి వాళ్ళంతా కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వైసీపీ నేతలైతే వాళ్ళ వాదన చూసుకున్నట్లయితే భూ సమీకరణ మేమే చేశాము. 953 కోట్ల రూపాయలతో భూ సమీకరణ చేసి మొత్తం అనుమతులన్నీ మేము తీసుకొచ్చాము. క్రెడిట్ అంతా తమకే దక్కుతుందని చెప్పి బొత్స లాంటి సీనియర్ నేతలు గూడా పేర్కొనటం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇటు చూసుకున్నట్లయితే వైసీపీ ఏమో మాదే క్రెడిట్ అని చెప్తుంది. ఇటు కూటమి ప్రభుత్వం ఏమో ఇటు టీడీపీ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ అంతా తమదే అనని చెప్పి కూడా చెప్తుంది. నిన్న రామ్మోహన్ నాయుడు ఎంపీ మాట్లాడుతూ కూడా ఆ శాఖ మంత్రి కూడా విమానాశ్రయ శాఖ మంత్రి మాట్లాడుతూ కూడా చంద్రబాబు కృషి వల్లనే దీన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగిందని కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తం చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ తమదే అంటూ ఇటు 2 పార్టీలు కూడా పోటీ పడుతున్న పరిస్థితి మనకి ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తా ఉంది. ఆ రోజు వ్యతిరేకించి ఈ రోజు తన క్రెడిట్‌ని తను ఏ విధంగా తన ఖాతాలో వేసుకుంటారని చెప్పి టీడీపీ నేతలైతే బాహాటంగానే ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం చూసుకున్నట్లయితే 18 నెలల పాలనలోనే మేము వచ్చి 18 నెలలయింది. 18 నెలల పాలనలోనే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మేము అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పి ఇటు టీడీపీ నేతలైతే చెప్తూ ఉన్నారు. మొత్తం చూసుకున్నట్లయితే ఇటు విశాఖ ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో అది నేవీ వాళ్ళ కింద ఉందన్నమాట. అది నేవీ వాళ్ళకి అప్పగించాల్సి ఉంది కాబట్టి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకొస్తే దానిని నేవీ వాళ్ళకి అప్పగించే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరితగతిన ఈ పనులన్నిటిని పూర్తి చేసి జూన్ 26 కల్లా కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో అయితే ఇటు టీడీపీ ప్రభుత్వం, ఇటు కూటమి ప్రభుత్వం ఉందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.